నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఎంతో అభివృద్ధి చేశా, నిత్యం ప్రజలతోనే ఉన్నా, అయినా ఓటమికి కారణం అంతు చిక్కడం లేదంటూ జకంపూడి రాజా కీలక వ్యాఖ్యలు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. తోటవీధి గణపతుడికి మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే రావుతి సూర్యప్రకాష్ రావు. జగ్గంపేట చరిత్రలో కని విని ఎరుగని విజయాన్ని అందుకున్న జ్యోతుల నెహ్రూ జగ్గంపేట శాసనసభ్యుడిగా 52,775 ఓట్ల మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థి గెలుపు. తమ గెలుపు ప్రజా విజయమని, తమ విజయానంతటికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల అభిమానుల కృషి వల్లే సాధ్యమైందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పేర్కొన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని ఎన్నికల క్యాంపు కార్యాలయంలో ఆయన జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అతి సూర్యనారాయణ, బీజేపీ నగర ఇన్ఛార్జ్ యనమల రంగబాబు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎవరికీ రానంత మెజార్టీ తనకు వచ్చింది. 70,000కు పైగా చిలుగు మెజార్టీ రావడం అనేది చిన్న విషయం కాదన్నారు. అదంతా తన ఘనత కాదని, టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అందరి సహకారంతోనే సాధ్యపడిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మీడియా సమావేశాల్లో తనను చాలా విమర్శలకు గురి చేశారని, తనకు సీటు రాదన్నారు. సీటు వచ్చింది, తర్వాత ఓడిపోతారని వ్యాఖ్యలు చేశారు. 70,000 మెజార్టీ వచ్చింది, ఇప్పుడు ఏం మాట్లాడతారని వైఎస్ఆర్సీపీ నాయకులు పేటీఎం బ్యాచ్లను ఆదిరెడ్డి శ్రీనివాస్ నిలదీశారు. మేం చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తోందన్నారు. మేము నిర్మించుకున్న వ్యవస్థలే మాకు విజయం చేకూరుస్తాయన్నారు. మరి ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆత్మ విమర్శ చేసుకోవాలని వైకాపా వారికి సూచించారు. మరి మా కుటుంబానికి నాకు 72,000 మెజార్టీ ఇవ్వడం చాలా ఆనందించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఈ తీర్పు ఇవ్వడానికి కారణమైన రాజమండ్రి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన తరఫున చిన్న విషయం కాదు. రాజమండ్రి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 70,000 మెజార్టీ రావడం అన్నది చిన్న విషయం కాదు. ఇది ఏ ఆదిరెడ్డి వాసువో, ఆదిరెడ్డి అప్పారావు గారు ఘనత కాదు. ఇది తెలుగుదేశం, బీజేపీ, జనసేన సమిష్టి విజయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నన్ను పదే పదే అడిగేవారు, వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించేవారు. మొదటి మెట్టు అసలు వాసుకు సీట్ ఎందుకు వస్తుంది అనేవారు. సరే, లోకేష్ గారు ఏదో అభిమానం నా మీద, పాపం చిన్నపిల్లడు ఎప్పుడో నాతో తిరుగుతున్నాడు అని చెప్పి ఇచ్చారు అనుకుందాం. రెండో మెట్టు నెగ్గుతాడేటి, ఇక్కడ తొడలు కొట్టేవాడు ఉన్నాడు మా భరతరాము అని చెప్పేవారు. సరే, ఇప్పుడు 70,000 మెజార్టీ వచ్చింది. ఏం మాట్లాడతారు పేటీఎం కుక్కలు, ఏం మాట్లాడతారు? మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని నెగ్గిస్తుంది అని అన్నారు. మేము నిర్మించుకున్న వ్యవస్థలే నెగ్గిస్తాయని చెప్పారు. ఏం జరిగింది? ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఈ రీతిలో తిరస్కరించారు? 11 సీట్ల కర్మ సిద్ధాంతం అన్నది చాలా బలమైనది. హేళన చేశారు, అవమానపరిచారు. నా భార్య ఆదిరెడ్డి భవానీ కించపరిచారు అసెంబ్లీలో. నన్ను, నా సతీమణిని సుమారు 2 నెలలు ప్రశాంతంగా నిద్రపోనేకుండా చేశారు ఈ వైసీపీ పేటీఎం కుక్కలు. కర్మ సిద్ధాంతం అన్నది చాలా బలమైనది, చాలా గుర్తు కూడా ఎక్కువ ఉంటుంది. మాకు 23 వచ్చినాయి, ఈరోజు దాంట్లో సగం 11.
దారుణాతి దారుణమైన తీర్పు జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ పార్టీకి చాలా దారుణమైన తీర్పు. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలేదు. రాజమండ్రి సిటీ పరంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేనగా మీకు అనేకమైన హామీలు ఇచ్చున్నాం. అభివృద్ధి పరంగా రాజమండ్రి నగరానికి ఏం చేయబోతున్నాం అన్నది కూడా స్పష్టమైన మేనిఫెస్టో ఇచ్చున్నాం. గెలిచిన వెమ్మటనే నిన్నటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టడం జరిగింది. మరో 3-4 నెలల్లో ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ చెప్పి ఉన్నామో, రివర్ ఫ్రంట్ చెప్పున్నామో, వీటన్నిటికి కూడా ముహూర్తం చూసి మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేయబోతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే సంక్షేమ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయి. చెత్త పన్ను కానివ్వండి, కరెంట్ ఛార్జీలు కానీ, ఇవన్నీ కూడా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే దాని మీద కూడా ఒక మంచి నిర్ణయం కూడా తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముందు నుంచి కూడా మేము ఘంటాపదంగా చెప్తూనే వచ్చాం, మాకు 50,000 పై మెజారిటీ రాజమండ్రి సిటీలో వస్తుంది. ఇదే మాట మీద మేము కట్టుబడి ఉన్నాం. దానికి అనుగుణంగా ఈ రోజున 70,000 పైచిలుకు మెజారిటీ రావడం జరిగింది. కక్షలు వేధింపులు చేసే పార్టీలు మావి కావు. కక్షలకి వేధింపులకి ఆ ధోరణిలో వెళ్ళే ఆలోచన కూడా మాకు లేదు. మాకు ఉన్నది ఒకటే ధ్యేయం, గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని తీసుకురావడం. కేంద్రంలో కూడా కీలకమైన పాత్ర ఈ రోజున తెలుగుదేశం, జనసేన పోషిస్తూ ఉంది. ఈ ఇరువురు కూడా కేంద్రం నుంచి రావాల్సిన మన హక్కులు తీసుకువచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోని పెట్టడమే మా యొక్క ధ్యేయం. అదే ఆలోచనతో 5 సంవత్సరాలు కూడా పనిచేస్తాం. వాళ్ళ మాదిరిగా అధికారం వచ్చిందని మదమెక్కి వెర్రవీగి 5 సంవత్సరాలు పెట్టిరేగిపోయే కార్యక్రమం అయితే మేము చేయదలుచుకోలేదు. అధికారం మాకు కొత్త కాదు, పదవులు మాకు కొత్త కాదు. ఆ పదవుల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మాకు తెలుసు. తప్పకుండా ఈనాటి ఈ విజయం ఏదైతే నాకు ఉందో, మా ఎన్డీఏ కూటమికి వచ్చిందో, దానికి కారణమైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకుంటూ, వాళ్ళు గౌరవం ఇచ్చుకుంటూ ఈ 5 సంవత్సరాలు కష్టపడిన వారికి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే కార్యక్రమం చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్న కూడా పాపం రాజనగరం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేస్తాం. అర్హులకు పథకాల లబ్ధి నేరుగా ఖాతాలో జమ చేయించాం. అనునిత్యం ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాం. చివరకు కన్న తల్లికి ఒంట్లో బాగోలేక ఆసుపత్రిలో ఉన్నా సరే ప్రజల కోసం పనిచేస్తా. అయినా ఇంత దారుణంగా ప్రజలు ఎందుకు ఓడించారో అంతుపట్టడం లేదని జిల్లా వైసీపీ అధ్యక్షుడు జక్కంపూడి రాజా వాపోయారు. స్థానిక సంహిత కన్వెన్షన్ హాల్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజనగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో గతంలో చేసిన అభివృద్ధితో పోలిస్తే 20-30 రెట్ల అభివృద్ధి గడిచిన 5 ఏళ్లలో చేశామన్నారు. 20,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని, ఇంటి నిర్మాణానికి లోను కూడా మంజూరు చేయించామని, 1773 కోట్ల పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, 13,077 కోట్ల రూపాయలతో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేశామని, అదేవిధంగా రాజానగరం మండలం కలవరిచెర్ల గ్రామంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, నవరత్న పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందించామని ఆయన వివరించారు. బహుశా మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉంది అని అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రి లాగా గంటల తరబడి కూర్చోబెట్టడం, కూర్చొని కూడా కాదు నుంచుని, లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా, మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా, కోరుకొండ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి అని చెప్పి
ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేసాం, పోరాటాలు చేసాం. ఆ సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి, ధనుంజయ రెడ్డి దగ్గరికి 10 సార్లు తిరిగినప్పుడు అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకు సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. విదేశీ విద్యా దీవెనకు సంబంధించినటువంటి కాపు విద్యార్థులు, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ఒక ప్రగాఢమైన నమ్మకంతో, ఒక గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం, ఆయనకి చెప్పడం. ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా అంతే సంగతులు. 1 కాదు 2 కాదు, 100 సమస్యలు చెప్పచ్చు. బహుశా కొత్తగా ఎన్నిక కావడం, ఏదో చెయ్యాలి, ప్రజలతో శభాష్ అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో 1కి 10 సార్లు ప్రతి వారం మంగళవారం విజయవాడకు వెళ్ళడం, సచివాలయం చుట్టూ తిరగడం, ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ తిరగడం, ఆ ధనుంజయ రెడ్డి గారి కాళ్ళ చుట్టూ తిరగడం. తిరిగిన దానికి ఏ అధికారి దగ్గర నుంచి కూడా సరైనటువంటి స్పందన లభించేటటువంటి పరిస్థితి కాదు. నిజంగా పాపం ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్, ఈ రాష్ట్రాన్ని ఏదో గొప్పగా చెయ్యాలి, తండ్రికి మించిన పేరు తీసుకొచ్చుకోవాలని చెప్పి ఆయన పడినటువంటి తాపత్రయం. ఒకే ఒక్క ఉదాహరణ చూడొచ్చు ఆయన తాలూకు నమ్మకం ప్రజల పట్ల. నేను మీకు మంచి చేసి ఉంటే నన్ను మళ్ళీ అవకాశం ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి, నాతో పాటు నడవండి అని చెప్పని అడిగాడు ఆయన. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా 5 ఏళ్ళు ప్రజలకి పరిపాలన అందించినటువంటి ఏ నాయకుడైనా అంత నమ్మకంగా, అంత ధైర్యంగా ప్రజలకి మంచి చేయకపోతే నేను మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి, నాతో నిలవండి అని చెప్పి అడిగేటటువంటి దమ్ముందా అని చెప్పని అడుగుతా ఉన్నా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఓడినా అతను నిజంగానే రియల్ హీరో. కేవలం అతను ఎవరినైతే నమ్ముకున్నాడో అతని చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ, అతని చుట్టూ ఉన్నటువంటి పనికిమాలిన కొంతమంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఆయనని తప్పుదో పట్టించి ఆయనని ఒక ట్రాన్స్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు తప్పితే వాస్తవానికి ఆయన మనసు కానీ ఆయన కమిట్మెంట్ కానీ నిజంగా భారతదేశంలో ఇతర ఏ ముఖ్యమంత్రిని కూడా మనం చూడము అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. అయితే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా గౌరవిస్తాం. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, విజయలక్ష్మి గారు, నాకు కానీ నా తమ్ముడికి కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు నేర్పినటువంటి పాఠాలు, నేర్పినటువంటి రాజకీయ పాఠాల ద్వారా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మా నడవడికలో మార్పు ఉండదు. మేము నిజాయితీగానే ఉన్నాం, మేము ప్రజలకు ఖచ్చితంగానే మంచి చేసాం, మాకు మా మనసుకి సంతృప్తి ఉంది. 5 ఏళ్ళు మేము చేసినటువంటి పనులేంటో మాకు తెలుసు. 215 కోట్ల రూపాయలు తీసుకొచ్చా గోదావరి నీళ్ళను త్రాగునీరు కింద ప్రతి ఇంటికి అందించడానికి. సీతారామన్ రోడ్డు మీద వేల కొద్ది ఇసుక లారీలు వెళ్తూ 100 మంది ప్రాణాలు పోయినాయి, 10ల సంఖ్యలో కాళ్ళు చేతులు ఇరిగిపోయి మంచాన్ని పడి కుటుంబాలు రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది. 104 కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని అభివృద్ధి చేసాం. మరో 100 కోట్ల రూపాయలతో R&B రోడ్లు
వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేశాం. కోరికొండలో కొత్త ఫైర్ స్టేషన్ నిర్మాణం చేశా, ఓపెన్ కూడా చేశా. కలవచర్లలో 100 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ ని తీసుకొచ్చాం. 350 ఇండస్ట్రీలు రాబోతున్నాయి. కోట్ల రూపాయల పనులు చేశా ఆ గ్రామంలో. ఇవాళ ఆ గ్రామంలో 1000 ఓట్లు మైనస్ వచ్చింది నాకు. అది నా తప్ప నాకు నేను ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. 20 కోట్ల రూపాయలు పనులు చేయడం తప్ప. 1100 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చా. ఎంఆర్ఓ ఆఫీస్ను ఆనుకుని ఇవాళ అక్కడ ఒక్కొక్కరికి ఇచ్చిన స్థలం విలువ 10 లక్షల రూపాయలు. ఒక స్థలం విలువ 10 లక్షల రూపాయలు. 1100 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చా. అది నాదా ఉంది. రాజకీయాల్లో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఖచ్చితంగా. కుటుంబాలను వదిలా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఒంట్లో బాలేదంటే ఆలోచించకుండా ఇవాళ ఎలక్షన్ల కోసం మనం చేసినటువంటి అప్పులకి బహుశా నా కుటుంబం తీర్చలేని స్థాయిలో ఇవాళ అప్పులు చేసాం. పోతున్నాయో దేనికోసం, నిజంగా ఎవరి కోసం కొనసాగుతున్నాం అనేది కూడా నిజంగానే ప్రశ్నార్థకంగా ఉంది. ఇది బహుశా నేను ఒక్కడే కాదు, అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి ప్రశ్నే. అటు ఏది ఏమైనా సరే నా తల్లిదండ్రులు నాకు చిన్ననాటి నుంచి మాకు నేర్పిన పాఠాల ద్వారా ప్రజల కోసం పనిచేస్తాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఆఖరి శ్వాస వరకు కూడా ఖచ్చితంగా నిలుస్తాం. కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి కాపులను ఉద్ధరించే నాయకులు, గొప్ప గొప్ప వాళ్ళు, కాపుల కోసం రిజర్వేషన్ల కోసం ఏమో ముద్రగడ పద్మనాభం గారు రోడ్లెక్కి ఆయన తన్నులు తింటాడు, ఆయన భార్యను తిట్టించుకుంటాడు, ఆయన ఇంట్లో వాళ్ళని ఈడ్చుకెళ్ళేటట్టు చేయించుకుంటాడు, ఆయన పనికి మాలినాడు ముద్రగడ పద్మనాభం. కాపుల కోసం కష్టాలు వచ్చినప్పుడు ఏ రోజు కనీసం కన్నెత్తి చూడనటువంటి నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళు గొప్ప గొప్ప హీరోలు. వాళ్ళని చూసి కాపులందరూ మాలాంటి వాళ్ళని పనికి మాల వాళ్ళ కింద చూస్తారు కాపులు. వాళ్ళేమో పెద్ద పెద్ద హీరోల కింద కనిపిస్తారు. ఈ హీరోలు ఏం చేస్తారో కూడా చూద్దాం. వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ లాంటి ఒక గొప్ప చట్టాలు తయారు చేసే వ్యవస్థలో విభజన చట్టాలని, విభజన హామీలని నెరవేర్చని పార్టీలకి పట్టం కడతారు ఈ ప్రజలు. ఆ పార్టీలకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఖచ్చితంగా. వాళ్ళ తెలివితేటలకి, వాళ్ళ ఎత్తులకి, వాళ్ళ వ్యూహాలకి మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా పనిచేయము అనేది ఖచ్చితంగా ఇవాళ ఈ ఎన్నికలు చూస్తే అర్థమవుతా ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి కూడా కంగ్రాచులేట్ చేయాలి. ప్రజలకి అంతకంటే కూడా కంగ్రాచులేట్ చేయాలి. బహుశా ఓటమి అనేది కూడా చిన్న ఓటమి ఇవ్వలేదు మాకు, చాలా గొప్ప తీర్పు ఇచ్చారు. నాలాంటి వాడిని 34,000 ఓట్ల మెజారిటీతో ఓడించారు. లోకేష్ గారు పెద్ద నాయకుడు, 90,000 ఓట్లతో ఆయన గెలిచాడు. ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా మందికి 70,000, 60,000, 80,000 ఓట్ల మెజారిటీలు. ఈ మహనీయులందరూ, ఈ గొప్ప గొప్ప నాయకులందరూ ఏం చేస్తారో ఈ రాష్ట్రానికి చెయ్యండి అని చెప్పని అడుగుతూ మేము కూడా చూస్తాం. ఒక 6 నెలల్లో, సంవత్సరం కాలం ఎంత ఓడబడుస్తారో, ఏమీ రాష్ట్రానికి చేస్తారో. మేము చేయలేని దానికంటే మీరు అంతకంటే గొప్పగా ఏం చేశారో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే చూసాం. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ప్రజలు మిమ్మల్ని నమ్మారో మోసపోయారో, మేం మోసపోయామో అనేది 6 నెలల్లో, ఏడాది కాలము వేచి చూస్తేనే అర్థమవుతుంది. దానికోసం ఖచ్చితంగా వేచి ఉంటాము అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ ప్రాంతం నుంచి కూడా పార్లమెంట్కి కానీ, రాజమండ్రి నగరం, రూరల్, రాజానగరం, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర అన్ని నియోజకవర్గ కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరికీ కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్. మా పక్కనే ఉన్న నియోజకవర్గం శాసనసభ్యులను చూసి బహుశా రాజకీయ పాఠాలు నేర్చుకోలేము. ప్రజలకి పలానా సమయంలోనే రండి, పలానా రోజే రండి అని చెప్పి బయట బోర్డులు పెట్టాలి. కుదిరినప్పుడల్లా అమెరికా వెళ్ళి రావాలి. అలా వెళ్ళొస్తే 64,000, 70,000 ఓట్లు మెజారిటీలు వస్తాయి. రోజు ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ చేతులు పట్టుకుని, వాళ్ళ కష్టం వచ్చిందంటే పరుగులు పెడితే రావు ఓట్లు. 34,000 ఓట్లతో ఓడిపోతాం. ఎప్పుడైతే మన ఇంటి బయట బోర్డులు పెడతామో,
ఎప్పుడైతే అమెరికాలో వెళ్ళి వస్తామో అదే పనిగా గెలిపించగానే పోయి అమెరికాలో కూర్చుంటామో అప్పుడు 64,000 ఓట్లు వస్తాయి అనేది మంచి పాఠాలు నేర్చుకున్నాం. రాజకీయాలన్నీ కూడా ఈ ఎన్నికలు చాలా పాఠాలు నేర్పించినాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ పాత్రికేయ సోదరులకు కూడా ఈ 5 సంవత్సరాలు మాకు అందించినటువంటి మీ తాలూకా సపోర్ట్కి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏది ఏమైనా ప్రజల్లోనే ఉంటాం. ఖచ్చితంగా మళ్ళీ మా రోజు వస్తుంది, మేము చేసినటువంటి మంచి ఏంటి అనేది ప్రజలు గుర్తించే రోజు వస్తుంది అనే నమ్మకం మాలో ఉంది అని చెప్పి తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బీజేపీ కీలక పాత్ర వహించడంలో తనదైన ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో రాజమండ్రి పార్లమెంట్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు మరింత మండల అధ్యక్షులతో సమావేశమై పార్టీ కేడర్కి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో గిరిజన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమ్ వీరాజు పాల్గొని పురంధరేశ్వరిని శాల్వాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు పుష్పగుచ్చాలు మరియు శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, కొడూరి లక్ష్మీనారాయణ, రొంగల గోపి శ్రీనివాస్, పరిమి రాధాకృష్ణ, కృష్ణ భగవాన్, నర్సపల్లి హరిక తదితరులు పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థిగా ఎన్టీఆర్ కుమార్తెగా వారు ప్రజల్లో మన్నన పొంది వారు శక్తివంచన లేకుండా నిరంతరం కూడా పర్యటించడం, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం అనూహ్యంగా ప్రజలు వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండడం, దాన్ని అన్ని విధాలుగా మనం వినియోగించుకోవడంలో 3 పార్టీలు చాల్లో ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా పార్టీ ఇందులో ప్రధానంగా అధ్యక్షురాలుగా, ఒక పార్లమెంట్ సభ్యురాలుగా, గతంలో మినిస్ట్రీగా పనిచేసినటువంటి వారి సేవలు, వాతావరణం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి గుణపాఠాలు అని చెప్పి మనమైతే గమనించవలసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. నాదన్న మనోహర్ గారితో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా మేమిరువురు చర్చించుకున్న మాట ఇది. కనుక మనం జాగ్రత్తగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర అభివృద్ధి ఏదైతే గడిచిన 5 సంవత్సరాల కాలంలో విస్మరించబడిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ రాబోయే 5 సంవత్సరాల కాలం ప్రజలకి కనుక సుపరిపాలన అందించగలిగితే ఖచ్చితంగా ప్రజలు మనకి వారి హృదయాల్లో ఒక చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఇస్తారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేనైతే గట్టిగా భావిస్తున్నటువంటి విషయం. ఖచ్చితంగా ఈ రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో ఆ విధంగానే ఆ దిశగా ఆలోచిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ విధమైనటువంటి పాలన రాష్ట్రానికి అందిస్తుంది అని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నటువంటి విషయం. అదేవిధంగా చాలామంది అంటూ ఉంటారు, గడిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కక్షపూరితంగా వెళ్ళినటువంటి సందర్భంలో మనం కూడా ఆ రకంగా వెళ్ళాలా అని. కక్షపూరితంగా మనం వెళ్ళని అవసరం లేదు. ఏ విధంగా వెంటాడి విసిగించి వేసారి మన నాయకులు వారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో గడిచిన 5 సంవత్సరాల కాలంలో, ఏ విధంగా కారణం లేకుండా కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆ రకమైనటువంటి విద్వేషపూరితంగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి, కక్షపూరితంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. కానీ ఏవైతే రాష్ట్రంలో అవినీతి జరిగిందో ఖచ్చితంగా దాని మీద లీగల్గా దాని మీద ఒక విచారణ అనేది జరగవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రకృతి సంపద దోచుకోవటం జరిగింది, ప్రజా సంపదని దోచుకోవటం జరిగింది, కేంద్రం నుండి వచ్చినటువంటి వనరుల్ని పక్కదోవ పట్టించడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి విచారణ, మళ్ళీ నేను నొక్కి వక్కాణిస్తున్నాను, ఇది వ్యక్తిగతంగా కాదు కానీ లీగల్గా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా
నాయకులు అంటే ప్రభుత్వం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంపై ఉన్నటువంటి అప్పు భారం, రేపు ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి మంచి ఆలోచన నాయకులకి పరిపాలకులకి ఉన్న రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకి అందించే ఒక వెసులుబాటు మరి ప్రభుత్వానికి ఉంటుందా అనేటువంటి ఒక భయాందోళన చాలా. దీనికి కారణం ఇటువంటి ఆర్థిక సంక్షోభం మన రాష్ట్రం ఎదుర్కోవడానికి కారణం గత పాలకుల యొక్క వారి యొక్క వైఖరి, వారి యొక్క విధానం అని చెప్పి మనందరికీ తెలుసు. కేంద్రం కూడా చాలా పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చారు. అది మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, ఇతరత్ర పేదలకి అందించవలసినటువంటి సంక్షేమం కావచ్చు. కానీ నిజంగా పేదలకి ఆ సంక్షేమం అందిందా అనేటువంటి అంశానికి వచ్చేటప్పటికి ఇది ప్రశ్నార్థకం. కనుక ఇటువంటి విషయాల మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఒక విచారణ జరిపించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి విషయం. ఈ అంశాలన్నీ కూడా పైన ఉన్నటువంటి నాయకులతోటి ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి. కనుక ఆ సందర్భంలో మనం ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలో కూటమిలో మన మిత్రపక్షంగా ఉంటాం. కానీ ఎప్పటికప్పుడు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం లేనటువంటి సందర్భంలో పోయినసారి గడిచిన 5 సంవత్సరాల కాలం ప్రతిపక్షం ఉన్నా కూడా వారిని అసెంబ్లీలోకి రానివ్వకుండా, వారిని మాట్లాడనివ్వకుండా ఏ విధమైనటువంటి వాతావరణం అసెంబ్లీలో నెలకొన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి సందర్భంలో ఇవాళ అసలు అసెంబ్లీలో ప్రతిపక్షమే లేదు. కనుక మన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది. ప్రతిపక్షంగా వ్యవహరించమని కాదు, మిత్రపక్షంగా ఉంటూ ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్ని మనం నిర్మాణాత్మకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత ఇవాళ ఖచ్చితంగా మన మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఆ విశ్వాసం ఉండబట్టే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు మనకి 10 అసెంబ్లీ సీట్లు కేటాయింపు జరిగింది. ఆ 10 కూడా మనం 8 మనం గెలుచుకోగలిగాం. కనుక ప్రజలు విశ్వాసంతో మనకి ఓటు వేశారు అనేటువంటి విషయం కూడా మనం ఇప్పుడు గమనించాలి. విశ్వాసం, మిత్రపక్షాల యొక్క సహకారం, వారి యొక్క సహకారాన్ని కూడా మనం విస్మరించలేదు. ఇందాక అన్నట్లుగా చక్కటి సమన్వయం ఏర్పడినటువంటి సందర్భంలో మిగిలిన 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చాలా చక్కగా మనకి సహకరించారు. మన అభ్యర్థులు ఎక్కడైతే నిలబడ్డారో వారికి వారి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి సందర్భంలోనే మనం విజయాన్ని సాధించడం మాత్రమే కాదు, మార్జిన్లు కనుక మనం చూసినట్లయితే 30-35,000, 29,000, 30,000 మార్జిన్లు వచ్చాయంటే ఇది చిన్న మార్జిన్లు కాదు. కనుక అది కూడా మన బాధ్యతని మనకి గుర్తు చేస్తుంది అనేటువంటి విషయం మనం విస్మరించలేదు. కనుక ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక పక్క ఖచ్చితంగా మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కనుక సంస్థాగతంగా మన పార్టీ బలోపేతం మీద మనం దృష్టి పెట్టు, రెండవ పక్కన ఏ విధంగా మనం ప్రజాపక్షాన నిలబడేటువంటి పార్టీగా మన బాధ్యతల్ని మనం సంపూర్ణంగా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తాము, దాని మీద కూడా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇందాక చెప్పాను, నిర్మాణాత్మకంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే కాదు, అనేక సందర్భాల్లో అమిత్ షా గారు మనకు చెప్పారు, భారతీయ జనతా పార్టీ ప్రజాపక్ష పార్టీ కావాలి, ప్రజా గళం కావాలి అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో అమిత్ షా గారు సైతం మనకి తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో జగన్ అంతిమ యాత్ర నిర్వహించారు. స్థానిక తిలక్ రోడ్ లోని ఒక దిష్టి బొమ్మకు మాజీ ముఖ్యమంత్రి జగన్ చిత్రాన్ని అతికించి పాడెక్కించి అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న పోలీసులు ఆ ఘటనను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇటువంటి యాత్రలు నిర్వహించకూడదంటూ నిలువరించారు. యాత్ర చేయకుండా అడ్డుకున్నారు. అయినా కానీ తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ నాయకులు యువకులు కొద్ది దూరం జగన్ అంతిమ యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇక రాష్ట్రం చంద్రబాబు నాయుడు పాలనలో సుభిక్షంగా ఉంటుందని ప్రజలు సుఖంగా ఉంటారని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి అన్నారు. గతంలో అన్యాయంగా జైలుకు వెళ్లి చంద్రబాబు నాయుడు, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులు క్షేమంగా విడుదల కావాలని, అలాగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిక సీట్లు సాధించి అధికారంలోకి రావాలని, ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీ రావాలని గతంలో మాలే విజయలక్ష్మితో పాటు స్థానిక 31వ డివిజన్ మహిళలు అన్నపూర్ణమ్మ పేటలోని తోట వీధిలో ఉన్న వినాయకుడి ఆలయంలో 108 మంది ముత్తైదువులతో 108 బిందెలతో అభిషేకాన్ని చేస్తామని మొక్కుకున్నారు. गणेश महाराज के
పడిపోకండి. జై గణేశ జై జై గణేశ జై గణేశ జై జై గణేశ జై గణేశ జై జై గణేశ జై గణేశ జై గణేశ ప్రసన్న మహాకాయ కోటి సమగ్రత నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గం గణపతే నమః ఓం గం గం గణపతే నమః ఓం గణపతే నమః. అందులో ఉంది అందుకే సైడ్కి రండి అంటున్నాను. అందరూ సంకల్పం చేయండి. వినాయక చవితి కల్లా మన గుడి కట్టుకోవాలని అందరూ కూడా సంకల్పం చేయాలి. సంకల్పం చేయాలి. గుడి పెద్దదవుతుంది. జై గణేశ 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 జై జై గణేశ జై గణేశ జై గణేశ జై గణేశ జై గణేశ ఒకటి వెళ్ళింది కదా. జై గణేశ 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 చనిపోయింది జై గణేశ జై జై గణేశ. మా తోట మీద గణపతి విఘ్నేశ్వరుడు, సిద్ధి గణేశుడు, బుద్ధి గణేశుడు, జ్ఞాన గణేశ్వరుడు, విజయ గణేశ్వరుడు. ఈయనకి ఏది కోరుకుంటే ఆ మొక్కు తీరుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు మొక్కుకున్నాం. అలాగే మా ఆదిరెడ్డి వాసుబాబు గారు జైలుకి పంపించినప్పుడు మొక్కుకున్నాము. మరి వారు నామినేషన్ వేసినప్పుడు ఇక్కడ గణపతికి తండ్రి విజయాన్ని ఇచ్చే విజయ గణేశ్ నువ్వు మా ఆదిరెడ్డి వాసు గారికి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, కూటమి మొత్తం అందరూ కూడా విజయోత్సవంగా అధిక మెజార్టీతో నెగ్గాలి, ఆశీర్వదించు తండ్రి, ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించు తండ్రి అని దండం పెట్టుకోవడం జరిగింది. ఈ తోటలో మహిళలందరం కూడా. మరి ఈరోజు మా ఆదిరెడ్డి వాసు గారికి 74,000 మెజార్టీ, మరి కూటమి మాకు 151 సీట్లు మనకు గణేష్ మహారాజు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు 108 బిందులతో 108 ముత్తైదులతో అభిషేకం చేయటం జరిగినది. భగవంతుని నమ్ముకుంటే జరగలేనిది ఏదీ లేదు కనుక దీనికి నిదర్శనం మా గణేష్ మహారాజు, అలాగే శివపరమాత్ముడు అందరినీ కూడా మేము వేడుకున్నాము. ఈరోజు ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించిన రాష్ట్ర ప్రజలకి, మరీ ముఖ్యం అన్నపూర్ణంపేట, రాజమండ్రి ప్రజలందరికీ కూడా మా ఆదిరెడ్డి వాసుబాబు గారికి అధిక మెజార్టీ తెచ్చినందుకు మిమ్మల్ని అందరినీ పాదాభివందనాలు చేస్తున్నాం. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆదిరెడ్డి కుటుంబం ఆదరించే కుటుంబం. ఆనాడు మేయర్ గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే కానీ, ఈరోజు ఆదిరెడ్డి వాసుబాబు గారికి 74,000 మెజార్టీ ఇచ్చిన రాజమండ్రి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గణేష్ మహారాజుని మొక్కుకున్నాము. ఈరోజు ఆ మొక్కు విజయవంతంగా తీర్చినందుకు మా తోటలో మా మహిళ, మా సోదరి మనులందరికీ కూడా, ఈ భక్తులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. జై గణేశ జై జై గణేశ జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఆదిరెడ్డి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, కూటమి నాయకత్వం. ధర్మం గెలిచింది, అధర్మం పోయింది. త్రిమూర్తులుగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు విష్ణు బ్రహ్మ మహేశ్వరులుగా ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా న్యాయం చేసి విజయం చేకూరుస్తారని మేమందరూ ఆశిస్తున్నాం.
ముఖ్యంగా మహిళలు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో నలిగిపోయి ఉన్నారు. అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా వెనకబడి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాష్ రావు, గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టికే విశ్వేశ్వరరెడ్డి మరియు సభ్యులతో కలిసి రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ నందు గోదావరి నదిలో గల నాచు చెత్త చెదారాలను తొలగించి శుభ్రపరిచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ డాక్టర్ టికే విశ్వేశ్వరరెడ్డి గోదావరి పరిరక్షణ సమితి స్థాపించి గోదావరి నదిని కలుషితం కాకుండా ఉండాలనే ఆశయంతో ఆయన పనిచేస్తున్నారని, దీనికి గోదావరి పరిరక్షణ కమిటీ సభ్యులు కూడా ఎంతో సహకారాన్ని ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయమని, ఒక మంచి కార్యక్రమానికి ఎవరో ఒకరు పూనుకొని ఎన్ని అవరోధాలు ఏర్పడినా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తే కానీ ఆశయ సిద్ధి జరగదన్నారు. దానికి అనుకూలంగానే విశ్వేశ్వరరెడ్డి కృషి అభినందనీయమన్నారు. నువ్వు మురళీ గారిని చూడాలిరా, నువ్వు అలా వచ్చేస్తే ఎలాగా? చూడకుండా అడ్డు వచ్చేస్తే ఎలారా? తిరిగేస్తాను. ఈరోజు జూన్ 5వ తేదీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ పుష్కరాల రేవులో గోదావరిలో ఉన్నటువంటి నాచు చెత్త అంతా తీసి క్లీన్ చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి జనరల్ గా ఈ పర్యావరణం మీద ప్రజలకి సరైన అవగాహన లేదు. మన పరిశుభ్రాలు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి, అలాగే మన గోదావరిని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే ఆలోచన మరి ఎవరికి కూడా ప్రజలకి సరిగా లేదు. ఎందుకంటే ఇక్కడ గోదావరిలో చూస్తున్నాం, మనం స్నానాలు చేస్తున్నారు, బట్టలు అందులోనే పాడేస్తున్నారు, సబ్బులు అందులోనే తోముకుని మళ్ళీ సబ్బులు కూడా అందులోనే వెళ్ళేస్తున్నారు. మరి టౌన్ లోకి వెళ్ళినట్లయితే అపార్ట్మెంట్లు పైనుంచి డ్రైన్ లోకి డైరెక్ట్ గా చెత్త చెదారం పడేస్తున్నారు. ఎందుకంటే కింద అపార్ట్మెంట్ పోతాడు తప్ప పై వాళ్ళకి ఎఫెక్ట్ అవుదని. ఈ పర్యావరణం సమతుల్యం పాటించకపోవడం వల్ల మనకి వాతావరణంలో కూడా సమతుల్యం లేక ఎప్పుడు వర్షాలు వస్తాయో కరెక్ట్గా తెలియట్లేదు, ఎండలు కూడా ఎంత ఎండలు వస్తాయో తెలియట్లేదు. మొన్న 4 రోజులు భరించరాని ఎండ 52 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్ వెళ్ళిపోయి ఎవరు భరించలేని పరిస్థితిలో మరి ఎండ తీవ్రత ఉండటం జరిగింది. ఈ పర్యావరణ కాలుష్యం వల్ల మరి ఇదంతా కూడా జరుగుతుంది. మానవాళి మనుగడ కోసం పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్యావరణ బాధ్యతను తమ బాధ్యతగా భావించి పరిశుభ్రాలని చక్కగా క్లీన్ గా ఉంచుకుని, అలాగే మొక్కలు నాటి ఎక్కువగా వీలైన మొక్కలు, ప్రపంచంలో జనాభాకి తగ్గట్టుగా మొక్కలున్న దేశాలు చాలా ఉన్నాయి. అన్ని ఎంతమంది జనం ఉన్నారో వాళ్ళకి 5 రెట్లు మొక్కలున్న జనాలు ఉన్నాయి. కానీ మన భారతదేశంలో
ఉన్న జనాభాలో 1/3 కూడా మొక్కలు లేవు. అంటే ఇవాళ భారతదేశం యొక్క ఈ కాలుష్యాలకి కారణం, అలాగే మానవాళి మనుగడికి ముప్పు కలిగే విధంగా మన వృక్ష సంపదను అంతా కూడా పాడు చేస్తున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా, నేను రాజమండ్రిలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ పిల్లలందరికీ కూడా పిలుపునిచ్చేది ఏంటంటే, మీరు కనీసం ఒక మొక్కను నాటి ఆ మొక్కను సొంత మొక్కలా పెంచండి. అలాగే గోదావరిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీ సాయశక్తిలా మీరు కృషి చేయండి. అలాగే రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచండి అని చెప్పి అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా పిలుపునిస్తూ, ఈ గోదావరిని పరిశుభ్రంగా ఉంచడం అనేది గోదావరి పరిరక్షణ సమితి యొక్క బాధ్యతగా భావిస్తున్నాం. గోదావరిలో ఎవరైనా సరే స్నానం చేసి అక్కడ కేశవాలమా, మాధవాలమా, నారాయణమా అని 3 సార్లు నీళ్లు తాగే పరిస్థితి వచ్చే వరకు కూడా ఈ గోదావరి ప్రక్షాళన మీద, గోదావరి క్లీనింగ్ మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ క్లీనింగ్ ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాం అని చెప్పి ఈ గోదావరి పరిరక్షణ సమితి తరఫున మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ జగ్గంపేట శాసనసభ్యుడిగా 52,775 ఓట్ల మెజార్టీతో చరిత్రలో కనీవిని ఎరగని మెజార్టీతో గెలుపొందారు. జగ్గంపేట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంతటి భారీ మెజార్టీ గెలుపొందిన ఏకైక వ్యక్తి జ్యోతుల నెహ్రూ. 11,359 ఓట్ల మెజారిటీతో నెహ్రూకు ఓట్లు పోలయ్యాయి. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తోట నరసింహం 60,917 ఓట్లు పోలవగా, ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్రకు 12,531 ఓట్లు పోలయ్యాయి. జగంపేట చేరుకున్న జ్యోతుల నెహ్రూకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, పుర ప్రముఖులు పలువురు భారీ స్వాగతం పలికారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు స్వాగతం పలికారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు, ఆంధ్ర ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి. ఆంధ్ర ప్రజానీకం యావత్తు ఏకోన్ముఖంగా తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రజాస్వామిక విధానాలకి అవలంబించేటటువంటి నాయకత్వం కావాలని మనసా వాచా కోరుకుని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నిర్ణయం తీసుకుని ఈనాడు వచ్చినటువంటి ఎన్నికల రిజల్ట్ని బట్టి చూస్తే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి పట్టినటువంటి దుర్దశ ఈనాటితోటి పరిసమాప్తమైంది. రేపటి నుంచి సుపరిపాలన రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి. భవిష్యత్ అంతా కూడా మరి సుఖమయంగా ఉంటుంది. ఇటు సంక్షేమాన్ని, అటు అభివృద్ధిని జోడెట్ల బండిలా నడిపించగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇది శుభ పరిణామం అని భావిస్తూ, ముఖ్యంగా మరి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు నిన్న ఇంత అత్యధికమైనటువంటి మెజారిటీతో 52,000 పైబడి మెజారిటీతో నన్ను నెగ్గించినందుకు, వాళ్ళు నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే 5 సంవత్సరాలు కూడా నేను ఏదైతే ప్రజలకు మాటిచ్చానో విద్య, వైద్యం, నీరు, నిరుద్యోగ సమస్య పరిష్కారం, పరిశ్రమలు తేవడం, ఈ 4టిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చి మా ప్రజలకు నేను అందిస్తాను. ఇదే నా వాంఛ, కాంక్ష. థ్యాంక్ యూ. ఇప్పుడు మంత్రివర్గం అన్నది అది లీడర్ను ఎన్నుకున్న తర్వాత ఆ లీడర్ తీసుకునేటటువంటి నిర్ణయం, ఈక్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ అన్నిటిని బట్టి ఎవరిని ఆయన తీసుకుంటే వాళ్ళు మంత్రులుగా అందులోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ నుండి పార్లమెంటు సభ్యురాలిగా గెలుపొందిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో స్థానిక కోట గుంబం సెంటర్ వద్ద భారీ ఎత్తున బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి లడ్డు మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కంటిపూడి సూర్యనారాయణ, సర్వనారాయుడు మరియు ఏపీ ఆర్ చౌదరి, హారిక, రంగబాబు, అడబాల రామకృష్ణ, లలిత్ కుమార్, జైన్ మరియు ఎన్ఎస్ఎస్ చంద్రశేఖర్, చింతపల్లి సతీష్, చిరంజీవి, వైష్ణవ్, పసుపులేటి గోవింద్, ఎర్రా సామ్, భువన్ రాయుడు, వెంకటేశ్వరరావు, తంగెడు వెంకట్రావు, కేవీవి లక్ష్మీ, తులసి పెద్ద ఎత్తున తదితర నాయకులు పాల్గొన్నారు.
పెద్దలందరూ ఇచ్చేసి వారి యొక్క సందేశాన్ని వినిపించారు. అలాగే పురంధేశ్వరితో పాటు రాష్ట్రంలో ఎక్కినటువంటి ఎంపీల క్యాండిడేట్ అందరికీ కూడా, అలాగే ఎమ్మెల్యేల క్యాండిడేట్ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యే సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చాలా కష్టం చెక్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తే కాన్స్టిట్యూన్సీ లేదు. దాంతో కూడా దృష్టి తీసుకునే సమస్య పరిష్కరించే దిశగా మన పార్టీ కార్యకర్తలు ప్రయత్నం చేస్తారని, ప్రతి నియోజకవర్గ కార్యకర్తలు పార్టీ బలోపేతం చేస్తారని చెప్పి జిందాబాద్ ఇలాగా ఓకే ఓకే కళామంది నాయకత్వం, కంటిపూడి సర్వారావు గారి నాయకత్వం, సింగర్ నాయకత్వం, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. చిన్నమ్మ గారి నాయకత్వం వదలాలి, చిన్నమ్మ గారి నాయకత్వం వదలాలి, చిన్నమ్మ గారి నాయకత్వం వదలాలి. మరి ముందుకి భారత్ మాతాకి అడిగారు వచ్చారు, వాళ్ళు ఏదో కొద్ది బిజీగా ఉన్నారు సార్ వచ్చారు కదండి. ఇలా 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 ఏమంటే ఇలా ఒకసారి కనపడతలేదు ఇలా ఏడు కాన్స్టిట్యూన్సీ, ఒక కాన్స్టిట్యూన్సీ మన బీజేపీ కనపడి గుర్తుపెట్టుకోండి. అది పోయినసారి 50,000 మైనస్లో ఉంది, ఇప్పుడు 20,000 ప్లస్లోకి వచ్చింది. విషయం కాదు, అది మన అదృష్టం. అందులో తెలుగుదేశం క్యాండిడేట్ కాబట్టి ఆయన బీజేపీలోకి వచ్చి ఆయన నిలబెట్టుకోవాలి. మన పార్టీలో సొంతం చేసుకోవాలి. ఆయన బయటికి పంపేయకుండా ఇంతవరకు ఎవరు వచ్చినా ఆయన బయటకు పంపేశాం. అది తప్ప మన తప్ప తెలియదు. ఎన్ని తప్పులు ఇంత ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే అది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం మేము ఒప్పుకోవాలి. ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ప్రజానికం కూడా, ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాన్ని ఎంత ద్వేషించారో ఇది ఒక గుణపాఠం ఏ నాయకత్వానికైనా. ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు 10 సీట్లు వైసీపీకి 151 వచ్చి లాస్ట్ టైము 10 సీట్లు రావడం అంటే అది మనిషి అహంకారానికి, మనిషి తలపొగరికి ఒక సంకేతం, సమాధానం ప్రజలు చెప్పారు. అంటే ప్రజలు తలుచుకుంటే కింగ్ని చేయగలరు, కింద తొక్కగలరు. కాబట్టి ప్రజలే అందు మనకి ఏ పదవులు వచ్చినా సరే ఒదిగి ఉండాలి. కాబట్టి అది ఒక గుణపాఠంగా తెలుసుకొని మరి మా పార్టీని, అలాగే పురంధేశ్వరి గారిని 2,39,139 ఓట్లతో మెజార్టీ ఇచ్చారు అంటే అది రాజమండ్రి పార్లమెంట్ ప్రజల యొక్క గొప్పతనం. వారందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఏదైతే నమ్మకాన్ని పెట్టుకొని మేడం గారికి ఇచ్చారో, మేడం గారి మనస్తత్వం ఇన్ని రోజులు కూడా మేము వెనకాతలు తిరిగి చాలా ఎక్కువగా చూసాము, వెన్నవే కానీ చూసాము. ఆవిడ ఖచ్చితంగా మన పార్లమెంట్ని అభివృద్ధి చేస్తుంది. ఇదే వేదికగా చెప్తున్నాను, ప్రజలు ఏదైతే కోరుకున్నారో అంతగానే ఎక్కువే చేస్తారు కానీ తక్కువ చేయరు. ఈ అవకాశాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసి ఈ అవకాశాన్ని ఇచ్చిన సింగ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుకి వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ తీర్పు ఎలా ఉందంటే ఒక ఉద్యమ స్ఫూర్తి అంటే ఉద్యమానికి ఒక కంకణం కట్టుకుంటే కంకణ బద్దులయ్యి ఆ ఉద్యమం వారు అనుకున్నది సాధించే వరకు కూడా వాళ్ళు ఎలాగైతే ఉద్యమాన్ని కొనసాగిస్తారో అదే రీతిలో ఈ ఉద్యమం కొనసాగింది. రాష్ట్ర చరిత్రలో నేను అనుకుంటాం ఒక ముఖ్యమంత్రికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కట్టబెట్టుకున్నాడు.
ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో సీఎం చేసిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీకి ఇలాగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఎంత కసితో ఉన్నారనేది ఎన్నికల్లో మనం పేద బిక్కి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు అందరూ కూడా కలిపికట్టి ఈ ఉద్యమాన్ని నడిపించి ఈవేళ ఎన్డీఏ కూటమికి డబల్ ఇంజిన్ సర్కార్ కావాలి, మా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ తీర్పునిచ్చారని నేను అనుకుంటున్నాను. వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా సీనియర్ నాయకులు కంటిపూడి సర్వారాయుడు గారి పుట్టినరోజు, ఆయనకు కూడా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా సింగ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు చక్కగా చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుందో ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసి ఈ రాక్షస పరిపాలన అంతమొందించాలంటే మూడు పార్టీలు కలవాలి. మూడు కలిసి వేళ రాష్ట్ర ప్రజల యొక్క సౌఖ్యాన్ని వాళ్ళకి వచ్చే ఫలితాలు వాళ్ళకి అందించాలంటే ఇక్కడ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకుందో ఆశయం ఇవాళ సిద్ధించడం జరిగిందని చెప్తున్నాం. ఏదైతే ఆశయంతో వచ్చామో అదేవిధంగా ఈవేళ మన ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ పోటీ చేసినటువంటి స్థానాలు 99% అన్నీ కూడా కూటమి అభ్యర్థులు గెలుచుకుంటాం చాలా ఆనందకరమైన విషయం. ప్రజలందరికీ ప్రజల శ్రేయస్సు కోరి ఏ విధంగా అయితే మనం కూటమి ఏర్పడ్డామో ఆ యొక్క శ్రేయస్సు ప్రజలకు అందేలాగా ఉత్తమమైన పరిపాలన అందించడానికి మూడు పార్టీలతో కూడా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ రాజమండ్రి పార్లమెంటు విషయంలో మన రాష్ట్ర అధ్యక్షురాలు అనేటువంటి పురంధరేశ్వరి గారిని మన అభ్యర్థిగా నిర్ణయించడం, ఆవిడ 2,35,000 మెజార్టీతో ఈవేళ ఈ యొక్క పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవడం అనేది కూడా మనకు గొప్పగా మనం భావించవచ్చు. ఇందులో పాత్ర వహించినటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు, అలాగే తెలుగుదేశం కార్యకర్తల నాయకులు, జనసేన కార్యకర్తల నాయకులు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క దేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మరియు వైఎస్ఆర్సీపీ గుర్తు ఫ్యాన్ను ఈడ్చుకుంటూ ఫ్యాన్ను రోడ్డుకు వేసి కొడుతూ ముక్కలు చేసిన దృశ్యాలు.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో స్థానిక 3వ డివిజన్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. డివిజన్ పరిధిలోని రచ్చబండ రాజేంద్ర నగర్ కృష్ణుడి ఆలయం, సుబ్బారావుపేట రామాలయం వద్ద కేక్ కట్ చేశారు. 100 కేజీల స్వీట్ను ఇంటింటికి పంచిపెట్టి ఎన్డీఏ కూటమిని విజయం కనిపెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కుడుపూడి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం శుభ పరిణామమన్నారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమంలో దూసుకుని పోతుందన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 70,000 మెజార్టీతో ఆదిరెడ్డి వాసుని ప్రజలు గెలిపించారని హర్షం వ్యక్తం చేశారు. బాబు హలో మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత భారీ మెజార్టీతో గెలవడానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయనకి సభలో అగౌరవం జరిగి ఆ రోజు బయటకు వచ్చి మళ్ళా ముఖ్యమంత్రిగానే నేను పెడితే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయటకు వచ్చిన నుంచి ఈ రోజు వరకు కూడా మన ఎలక్షన్ కాదు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కార్యకర్తలు ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వంలో అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి ఈ రోజు ఆదిరెడ్డి వాసు గారిని 70,000 మెజార్టీతో నెగ్గించుకున్న కర్తల కృషి అని చెప్పి అందరికీ కూడా విన్నపించుకుంటూ, అలాగే ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలకు సీట్లు ఇచ్చి ఇక్కడ సెట్టుబడిన గౌడ్లకి ఇక్కడ అత్యధిక జనాభా కలిగి ఉన్న సెట్టుబడిలకి సీట్లు ఇచ్చి జనాన్ని పక్కదారి పెట్టుదామని చూసాడు. అది కూడా మేము ఎక్కడ కూడా పొల్లు పోకుండా సెట్టుబడిల గౌడ నుంచి కూడా అలాగే బీసీల అందరి నుంచి కూడా కేవలం తెలుగుదేశం కూటమి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ప్రతి దుక్కున కూడా ఒక్క ఓటు కూడా చీలిపోకుండా ట్రాన్స్ఫర్ చేసి ఇంత విజయానికి కారకులైన బీసీలందరూ కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలందరూ కూడా ఈ రోజు రుజువు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంతో అభివృద్ధి చేశా, నిత్యం ప్రజలతోనే ఉన్నా, అయినా ఓటమికి కారణం అంతు చిక్కడం లేదంటూ జకంపూడి రాజా కీలక వ్యాఖ్యలు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. తోటవీధి గణపతుడికి మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే రావుతి సూర్యప్రకాష్ రావు. జగ్గంపేట చరిత్రలో కని విని ఎరుగని విజయాన్ని అందుకున్న జ్యోతుల నెహ్రూ. జగ్గంపేట శాసనసభ్యుడిగా 52,775 ఓట్ల మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థి గెలుపు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.